పరీష్ ఛానల్ హెల్పింగ్ యూట్యూబ్ ఛానల్. ప్రతి మనిషికి 3 పూట్ల భోజనం చాలా అవసరం. అది ధనవంతులైనా పేదవారైనా ప్రతి ఒక్కరూ 3 పూట్ల భోజనం చేస్తేనే వారు బ్రతికి ఉండగలరు. అలా ఉండలేని వారు అనాథలుగా ఉంటూ చాలామంది రోడ్ సైడ్న ఫుట్పాత్ల మీద బతుకుతూ ఉన్నారు. వారికి మన వంతు సహాయం చేయడానికి ఒక పూటైనా భోజనం పెట్టడం మన లక్ష్యంగా చేసుకొని అనేక మందికి భోజనం పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఈ ప్రయత్నంలోనే నేను చాలా వీడియోస్ చేస్తూ ఉన్నాను. మీరు కూడా చూస్తూ ఉన్నారు, నాకు చాలా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అదేవిధంగా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 మందికి మన వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. 10 మందికి మీరు భోజనం పెట్టిన వాళ్ళు అవుతారు. మన ఛానల్ ఎప్పుడైతే గ్రో అవుతుందో మనం ఇంకా ఎక్కువ మందికి భోజనం పెట్టడానికి అవకాశం దొరుకుతుంది. కనుక మీరు ప్రతి ఒక్కరికి మన ఛానల్ని షేర్ చేయండి, మన వీడియోస్ని షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. మొదట మనం ఇతనికి భోజనం పెడదాం అనుకున్నాం. ఇతను ఎంత లేపినా లగవట్లేదు. అందుకని ఇతని ప్లేస్లో ఈ బాబాయికి పెట్టడానికి మనం చేస్తున్నాం. ఇది ఎక్కడ చేస్తున్నానంటే మన గుంటూరు జిల్లాలో గుంటూరు మెయిన్ పట్టణంలో మెయిన్ టౌన్లో నుంచి మనం ఇతనికి భోజనం పెట్టడానికి ఇతన్ని మనం ఎంచుకున్నాం. ఇది ప్లేస్ ఎక్కడ అంటే మన గుంటూరు కలెక్టరేట్ దగ్గర ఉన్న బ్రిడ్జి అనమాట. కలెక్టరేట్ దగ్గర బ్రిడ్జి నుంచి మనం టీజేపీఎస్ కాలేజీకి దగ్గరలో మనం ఈ బ్రిడ్జి డౌన్లో దిగుతూ ఉంటాం. అక్కడ మెయిన్ అనమాట, మెయిన్ టాప్లో బాబాయ్ ఉన్నాడు. అటు ఇటు రైల్వే ట్రాక్కి మధ్యలో ఉంటుందన్నమాట. బ్రిడ్జి మీద బాబాయ్ ఉన్నాడు. ఈ బాబాయ్ బాగా పొనుకొని ఉన్నాడు, నీరసంగా ఉన్నాడు. బాబాయ్ తిన్నాడా లేడు అనేసి మనం బాబాయ్ని అడగటం జరిగింది. లేదు బాబు, నేను తినలేదు, నాకు గత 2 రోజుల నుంచి కొంచెం అన్హెల్దీగా ఉంది, దానివల్ల నాకు భోజనం కూడా దొరకలేదు. నేనైతే హోటల్ పని చేసుకుంటూ ఉంటాను. హోటల్లో ప్లేట్లు క్లీన్ చేయటం కానీ సర్వ్ చేయటం కానీ అలాంటి పని చేస్తూ ఉంటాను. ఈ 2-3 రోజుల నుంచి నేను పనికి కూడా వెళ్ళట్లేదు, కొంచెం హెల్త్ ప్రాబ్లంగా ఉంది కాబట్టి అని చెప్పాడు. బాబాయ్కి మనం మంచి కర్రీ తీసుకెళ్ళామని చెప్పాలి. సాంబార్ కర్రీ, అది ఎలాంటి హెల్త్ ప్రాబ్లం ఉన్నా కూడా ఏ ఇబ్బంది ఉండదు. అది నేను బయట పేరున్న హోటల్లో తీసుకున్నాను. ఎందుకంటే మా ఇంట్లో అప్పటికి ఎలాంటి కర్రీ కాలేదు. మనం టయానికి ఎవరికైనా కానీ మంచి టయానికి పెట్టాలి. ఆకలి ఉన్న టైంలోనే భోజనం పెట్టాలనేది నా ఉద్దేశం. అందుకని టయానికి మా ఇంట్లో కర్రీ కాకపోవడంతో నేను బయట తీసుకోవాల్సి వచ్చింది. ఎక్కువ సమయం అయితే ఎక్కువ టైం మా ఇంట్లో కర్రీ, మా ఇంట్లో రైసే తీసుకొని వెళ్తాను. రైస్ అయితే ఎప్పుడు బయట కొన్నాను. కర్రీ కూడా ఇదే ఫస్ట్ టైం నేను బయట తీసుకొని వెళ్ళటం. అందుకే ఒక కర్రీతో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అయినా కానీ బాబాయ్ చాలా బాగా తిన్నాడు. అతను అన్హెల్తీగా ఉండటం వల్ల కొంచెమే తిన్నాడు, కానీ చాలా ముచ్చట్లు చెప్పారు నాతో. అంటే అతనిది ఏ ఊరు, ఏంటి, అతను ఎక్కడ పని చేస్తాడు, నైట్ ఎక్కడ నిద్రపోతాడు, అతనికి ఎంత జీతం వస్తుంది, అలాంటివన్నీ చెప్పాడు. అవి నేను మీతో షేర్ చేసుకుంటాను. బాబాయ్ హోటల్లో పనిచేస్తాడని చెప్పాను కదా. బాబాయ్కి ప్రతిరోజు 400 రూపాయలు కూలిస్తారంట. అయితే ఆ 400 కూడా జాగ్రత్త చేసుకుంటాను. కానీ 2 సార్లు నన్ను రోడ్ సైడ్ బాగా ముందు తాగిన వాళ్ళు కొట్టి నా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పాడు. అది ఎంత అంటే దగ్గర 4000 పైనే తీసుకున్నారని చెప్పాడు 2 సార్లుగా. అయితే ఇప్పుడైతే నేను ఇక్కడ ఈవినింగ్ నిద్రపోవట్లేదు. మంచి ఒక పేరున్న మసీదులో నేను పనుకుంటున్నాను అని చెప్పాడు. బాబాయ్ ముస్లిం కమ్యూనిటీకి చెందిన అతను కాబట్టి ఆ ముస్లిం మసీదులో పనుకుంటున్నాను అని చెప్పాడు. అక్కడ పనుకోవటం వల్ల అతని డబ్బులు కొంచెం సేవ్ అవుతూ ఉన్నాయి. కాకపోతే అతనికి పిల్లలు ఎవరు లేరంట. వాళ్ళ తమ్ముడు పిల్లలు వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అప్పుడప్పుడు డబ్బులు ఇచ్చి వస్తాను, వాళ్ళకు కొంచెం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు, అందుకని వాళ్ళకి ఇచ్చి వస్తాను అని చెప్పాడు. నాకు కూడా చాలా సంతోషం వేసిందంటే అతను సంపాదించుకున్న దాంట్లో కొంత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తూ ఉన్నాడు కాబట్టి. కాకపోతే అతను కూడా వాళ్ళు చూసుకుంటే బాగుండేది అనేది నా ఉద్దేశం అనమాట. అతను కూడా వాళ్ళు చూసుకుంటే చాలా బాగుండేది కదా. ఇదిగోండి, ఇది చాలా మెయిన్ రోడ్ అనమాట. రద్దీగా ఉండే ఏరియా, బాగా రద్దీగా ఉంటుంది. ఆ ఏరియాలో బాబాయ్ ఆ ప్రాంతంలో పనుకున్నాడు.
బాబాయ్ని నేను నిద్ర లేపి బాబాయ్కి పెడతాం జరిగింది, భోజనం పెడతాం జరిగింది. అతను కూడా చాలా చాలా నాతో షేర్ చేసుకున్నాడు. నేను అవన్నీ రికార్డ్ చేయడానికి ఈ నాయిస్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. బస్సులు కానీ లారీలు వెహికల్స్ పోతూ ఉన్న శబ్దం ఎక్కువగా ఉండటం వల్ల నేను ఆ వాయిస్ని ఇవ్వలేకపోయాను మీకు. అందుకే నేను నా వాయిస్ని నేను చెప్తున్నాను. బాబాయ్ గారు అయితే వీళ్ళంతా చాలా మంచి వాళ్ళు. అంటే వీధి సైడ్ బతుకుతున్న వాళ్ళని చాలా మంచి వాళ్ళు. అంటే ఎవరి మీద ఫైట్ చేయకుండా వాళ్ళు స్వతహాగా బతకాలనే ఉద్దేశంతో బయటకు వచ్చేసిన వాళ్ళు అనమాట. అంటే వాళ్ళకి కారణాలు చాలా ఉండొచ్చు. ఏ కారణాలైనా సరే ఎక్కువగా బెగ్గింగ్ అంటే అడుక్కునే పని అయితే చేయరు. చాలా బట్టికి ఏదో ఒక పని చేసుకొని బతకాలంటే ఇలా కొంచెం వయసు ఉన్న వాళ్ళు ఏదో ఒక పని చేసుకొని బతకడానికే ఇష్టపడుతూ ఉంటారు. వాళ్ళు పని చేసుకున్న డబ్బులు దాచిపెట్టుకొని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తారు. వాళ్ళని సరిగ్గా చూసుకోకపోయినా సరే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఇస్తూ ఉంటారు. నాకైతే చాలా సంతోషంగా ఉంది బాబాయ్కి నేను భోజనం పెట్టినందుకు. ఇలాంటి వారికి మీరు కూడా హెల్ప్ చేస్తూ ఉండండి. చాలామంది మీకు తెలిసిన ప్రాంతాల్లో చాలామంది ఉంటారు. మనం తినే దాంట్లో కొంచెం వాళ్ళు ఎక్కువైతే తినలేరు. ఒక్క పూట పెట్టినా మనకు సంతోషమే. ఎందుకంటే ఏమీ లేని వాడికి ఒక పూట పెట్టినా చాలా సంతోషం. మనం ఖచ్చితంగా 3 పూటలు తింటామండి. మనమైతే 3 పూటలు తింటూ ఉంటాం కదా. అందులో ఒక్కరు మన ఇంట్లో ఖచ్చితంగా మిగిలింది పడేస్తూ ఉంటాం. అలా పడేయకుండా మనం ఈరోజు ఇంకొంచెం ఎక్కువ పోసి జనాలకి ఎవరికో ఒకరికి లేని వాళ్ళకి మన చుట్టుపక్కలలోనే ఖచ్చితంగా కనపడతారు. మీ చుట్టుపక్కల మీరు మీకు చేతనైన సహాయం చేయమని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు అలా పెడతాం వల్ల మీ ఫ్యామిలీకి ఆ దేవుడి ఆశీర్వాదం కూడా ఉండొచ్చు. తప్పకుండా దేవుడి ఆశీర్వాదం ఉంటుంది. కనుక మీకు చేతనైన సహాయం చేస్తూ ఉండండి. వారి ఆశీర్వాదం తీసుకోండి. మీ పిల్లలకి ఆ ఆశీర్వాదం ఇవ్వండి. నేనైతే చెప్పగలిగింది అదే. మీరు నాకు ఎలాంటి సపోర్ట్ చేసినా చేయకపోయినా మన వీడియోస్ని షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా పేదవారికి నేనైతే భోజనం పెట్టాలన్నది నా కాన్సెప్ట్ అండి. తప్పకుండా పేదవారికి నేనైతే భోజనం పెడుతూనే ఉంటాను. నాకున్న దాంట్లోనే నేను పెడుతూ ఉంటాను. మీరు కూడా మీకు చేతనైంది మీ చుట్టుపక్కల వారికి పెడుతూ ఉండండి. వారి ఆశీర్వాదం తీసుకుంటూ ఉండండి. మీ పిల్లలకి ఆ ఆశీర్వాదాన్ని ఇవ్వండి. ఏదో ఒక రోజున మనం ఈ స్థాయిలో ఉండకూడదు అనుకున్న వాళ్ళు తప్పకుండా ఏదో ఒకటి మీకు చేతనైంది వీళ్ళకి పెడుతూ ఉండండి. థ్యాంక్ యూ.